విశ్వనాథ్ రెడ్డి గారు వారిని సన్మానిస్తారు. అలాగే భారతీయ సినిమా రంగం అనేటువంటిది యాజమాన్య కార్మిక వర్గాల 24 నేతల కార్మికులు నిర్మాతలు దర్శకులు 20 మంది యొక్క సమిష్టి కృషి ఫలితం సినిమా రంగం అంటారు. అయితే ఈ రంగంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ శ్రీ భరద్వాజ గారు విద్యా సంస్థ గురించి కానీ చందమామ గురించి తెలియని వాళ్ళు, చందమామ అంటే ఆకాశంలో వినీల ఆకాశంలో కనుగొనేటువంటి చందమామ గారు అద్భుతమైన పుస్తక ప్రక్రియ చందమామతో ఉన్నటువంటి అనుబంధం, ఆ చందమామతో కాదు ఈ పుస్తకంతో కూడా ఉన్నటువంటి 60 ఏళ్ల అనుబంధం ఇది. ఆ పుస్తకాన్ని ఏ పుస్తకంలో సుదీర్ఘ కాలం పాటు పనిచేసి కేవలం రైతులుగానే కాకుండా బహు రంగాల్లో ఆయన బహుముఖ ప్రజ్ఞ. ఒక జర్నలిస్ట్ గా వారం అతని యశస్సు అతని కీర్తి మరింతగా ఇమిడించాలని ఆశిస్తూ వెల్కమ్ పురం చిన్నారని విశ్వనాథ్ రెడ్డి గారు మాట్లాడతారు. సభకు విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సభకి విచ్చేసిన పెద్దలు, మా శ్రేయోభిలాషులు శ్రీ రామానాయుడు గారు, శ్రీ డివిఎస్ రాజు గారు, సినీ ప్రముఖులు రామారావు గారు, భరద్వాజ్ గారు, భరణి గారు, ఇంకా విజయ సంస్థకు సన్నిహితులైన ఎన్నో సినీ కళాకారులకి నా హృదయపూర్వక వందనాలు తెలుపుతూ, ఈ శుభదినంలో మేము 2 పుస్తకాలు ఆవిష్కరణ చేయాలనే ఉద్దేశంతో ఈ ఫంక్షన్ ఇక్కడ చెన్నై నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. విజయ సంస్థ సినిమాలో ఎంత పాపులారిటీ ఉండిందో, అది ఎంజాయ్ చేసిందో, అదేవిధంగా విజయ్ చిత్ర కూడా పత్రికా రంగంలో ఎంతో గౌరవాన్ని, రెస్పెక్ట్ని అండ్ అడ్మిరేషన్ ఇట్ హస్ వన్. ఈరోజు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ బుక్ పబ్లికేషన్స్ కింద we wanted to bring out some valuable books with a lot of good information and something which will be worth preserving by the readers. ఆ విధంగా ఈ 2 పుస్తకాలు we have selected. One is, of course, whenever we start anything, we always give the first copy to my father and took his blessings. అదేవిధంగా ఈరోజు వారు లేకపోయినా వారి జ్ఞాపకాలని ఓసారి పుస్తక రూపంలో తెచ్చి పాఠకులకి I wanted to give it as a gift in memory of his. The other book relates to the old films, the films that gave Telugu industry a recognition and also brought goodwill to the Telugu technicians, artists, and all those who are connected with the industry over the years. We have only selected 75 films as the best movies. Not that the others were not best, but out of the best,
we have chosen the most admirable movies of those times, and we have brought it out as a compilation of books. And ఉత్త సినిమాల గురించి మాత్రమే కాకుండా we wanted to give ఆ రోజు ఆ కాలానికి ఆ కాలంలో జరిగిన కొన్ని విషయాలను వీటన్నిటినీ ఆ పుస్తకంలో ఇంక్లూడ్ చేసి we wanted to see that the readers enjoy we take them through down the memory lane అనే పద్ధతిలో we worked out the book and its content. I'm sure when you see the book, you will find the efforts that have gone in and you will appreciate them. This is only a beginning. This is only a beginning which we are making. We will be soon coming out with many more such books. Namely, we have mentioned in the folder, Making of Maya Bazaar. Another one, we want to bring out series of books from the content that is available at Treasure Trove, Vijay Chitra archives nunchi. We wanted to bring out those details and then bring them out as Vijay Chitra Kadanalu. So ee vidhanga we wanted to keep the industry, that is whatever we have done 40 years back, we wanted to revive the service to the industry and see that we give back whatever we have earned out of the industry to the present generation and the future generation. With these few words, I would request Mr. Prabhu to take over. జ్ఞాపకాల పందిరి బి నాగిరెడ్డి గారి అనుభవాలను గ్రంథస్థం చేసినటువంటి పుస్తకం ఇది. విలుప్రతిని కెఎస్ రామారావు గారు స్వీకరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నాగిరెడ్డి గారు రచించిన సభకు నమస్కారం. ఈరోజు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాగిరెడ్డి గారిని గురించి రాసిన పుస్తకాన్ని నేను ఆవిష్కరించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను సినిమా పరిశ్రమకి 1963 సంవత్సరం జూన్లో మద్రాసు వచ్చాను. మద్రాసు వచ్చి కోడంబాకం పోతూ ఉంటే ఇక్కడ మామూలుగా సర్కార్ ఎక్స్ప్రెస్కి దిగిన తర్వాత మామూలులో నుంచి ఫస్ట్ జెమినీ స్టూడియో కనపడేది. అక్కడ 2 పిల్లలు ఎంబ్లము గోచి పెట్టుకొని ఉండేది. ఇది జెమినీ స్టూడియో అనేవాడు. అక్కడి నుంచి ఇంకా ముందు పోతూ ఉంటే విజయ ప్రొడక్షన్స్ ఫ్లాగ్ ఇది అవుతూ అది నాగిరెడ్డి గారి స్టూడియో అన్నారు. ఇటుపక్క భరణి స్టూడియో అన్నారు, అటుపక్క వాసు స్టూడియో అని అన్నారు. అట్లా వరుసన స్టూడియోలు చూసుకుంటూ పోతాం. ఇది ఆర్టిస్టుల ఇల్లు, సావిత్రి గారి ఇల్లు, ఇది వారి ఇల్లు, ఇది ఇల్లు అని. సరే, అందరికి ఆర్టిస్టులకి వెళ్ళకుంది కానీ ప్రొడ్యూసర్కి ఇల్లు లేదా అన్నారు. ప్రొడ్యూసర్కి ఎవరికి ఇల్లు లేదండి మద్రాసులో అన్నారు. అప్పుడు యాక్చువల్గా నేను పోయిన రోజుల్లో ఒక వాసన గారికి మాత్రమే అవుట్లెట్స్ పక్కన ఉండేది ఇల్లు. ఆ ఇల్లు చూడటానికి అని చెప్పేసి మేము ఆ కారు పక్కన ఆపేసేసి ఇట్లా తిరిగి చూసేవాళ్ళం. బాగా ప్యాలెస్ లాగా ఉండేది. ఆ విధంగా ఆ స్టూడియోలను చూసి మనం ఏదైనా విలేజ్ నుంచి వచ్చాము, మన నిర్మాతగా అప్పటికి డివిఎస్ రాజు గారు, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, పిఏపి సుబ్బారావు గారు, వీళ్ళందరూ పెద్ద నిర్మాతలు. డిఎల్ నారాయణ గారు, పిఏ సుబ్బారావు గారు, వాళ్ళంతా పెద్ద పెద్ద పిక్చర్స్ తీశారు. సరే, నేను అప్పుడు మద్రాసు వెళ్ళిన తర్వాత నేను అన్నీ కలిసి వచ్చినట్టు నాగిరెడ్డి గారి బ్రదర్ గారి ఇంట్లోనే కొండారెడ్డి గారు అని స్టూడియో ఇన్ఛార్జ్ ఆయన, వారింట్లో నేను వెనక గెస్ట్ హౌస్లో ఆ రోజుల్లో 220 రూపాయలు హౌస్ రెంటు. ఆ ఇంట్లో నేను ఉండేవాడిని.
అప్పుడు నేను ఇద్దరు పిల్లలు సురేష్ వెంకటేష్ వాళ్ళిద్దరితో నేను మద్రాసు వెళ్ళడం జరిగింది. అప్పుడు దానికి ఎదురుగానే ఆంధ్ర క్లబ్ ఉండేది. అక్కడ మంచి చెడ్డ మన సినిమా వాళ్ళందరూ అక్కడ రావటం, కూర్చోవటం, బ్యాడ్మింటన్ ఆడుకునేవాళ్ళు బ్యాడ్మింటన్, లేకపోతే ప్యాక్ ఆడుకునేవాళ్ళు ప్యాక్ ఆటలు ఆడుకొని కాలక్షేపం. రేలింగ్ గారు, తాతినేని ప్రకాశ్రావు గారు, రమణారెడ్డి గారు వీళ్ళందరూ వస్తుండేవాళ్ళు అక్కడికి, ప్రత్యేకాత్మ గారు అంతాను. సో ఏదైనా మనం ఎప్పటికీ అప్పుడు మన తెలుగు వాళ్ళలో నాగిరెడ్డి, చక్రపాణి గారు అని ప్రొడ్యూసర్స్గా ఆ రోజుల్లో మా చిన్నతనంలో మాయబజారు, పాతాళ భైరవి ఇవన్నీ చూసి చాలా అద్భుతమైన సినిమాలు అనుకున్నాం. తర్వాత అప్పుడు తమిళ్లో మళ్ళీ వాసన్ గారు ఏవిఎం కాంపౌండ్ ఒకటి చాలా పెద్ద కాంపౌండ్, ఏవిఎం స్టూడియోస్, భరణి స్టూడియోస్ అంతా ఉండేది. అప్పుడు మేము మొదట్లో అనురాగం సినిమా పార్ట్నర్షిప్గా మొదలెట్టడం. అది నాకెప్పుడు కూడా మొదటి నుంచి కూడా మనం నంబర్ 1గా ఉండాలని ఒక తపన ఉండేది. రిలీజ్ కూడా మనం అప్పుడు మా కజిన్ ఒక ఆయన పూజాఫలం అని కామేశ్వరరావు గారి డైరెక్షన్లో శంభు ఫిల్మ్స్ మీద తీస్తూ ఉన్నారు. దానికన్నా ముందు రిలీజ్ చేయాలని చెప్పేసి నేను భానుమతి గారిని వారిని కోఆపరేట్ చేయాలంటే త్వరగా ఫినిష్ చేయాలని అడిగితే వారు పూర్తి చేయటం. గుమ్మడి గారు అందులో ఇప్పుడు హీరో. ఆ పిక్చరు జూలైలో రిలీజ్ చేసాం, 63 జూలైలో. ఆ వర్షాల్లో పడి దెబ్బతినిపోయింది, డబ్బులు రాలేదు. డిస్ట్రిబ్యూటర్ డబ్బులు వచ్చినాయి, మా డబ్బులు రాలేదు. నేను మళ్ళీ పార్ట్నర్స్ని పిలిచి మళ్ళీ మనం ఇమీడియట్గా మొదలెట్టాలి అని అంటే లేదు మనం ఇమీడియట్గా మొదలెట్టే స్థితిలో లేవు, మీరు ఏదన్నా చేసుకోవాలని అనుకుంటే మీరు సొంతంగా చేసుకోండి అని అన్నారు. అప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ అని సురేష్ బాబు పేరుతోటి ఎంబ్లం రిజిస్టర్ చేసి సురేష్ ప్రొడక్షన్స్ మీద అప్పుడు రాముడు భీముడు చిత్రం తీయటం మొదలైంది. అప్పుడు తీయటం ఇది కూడా అనురాగం కానివ్వండి, రాముడు అన్ని వాయిని స్టూడియోలోనే. అప్పుడు జనరల్గా మన తెలుగు పిక్చర్స్ కానివ్వండి, తమిళ పిక్చర్స్, అప్పుడు తమిళ్లో దేవర్ అని పెద్ద ప్రొడ్యూసర్గా ఆయన ఉండేవారు. అందరూ కూడా అక్కడ వాయిని స్టూడియోలోనే 7-8 ఫ్లోర్లు ఉంటాను, అందరు ప్రొడ్యూసర్స్ అంతా షూటింగ్స్ అక్కడే జరుగుతుండేది. అప్పుడు నాకు అనిపించేది అనమాట, మనం కూడా ఎప్పటికైనా ఈ మాదిరి ఫ్లోర్లు కట్టి నాగిరెడ్డి గారి మాదిరి పెద్ద ప్రొడ్యూసర్ కావాలి అని. చక్రపాణి గారు వీరిద్దరిని చూస్తూ ఉంటే వారు ఎప్పుడు డిస్కషన్ పింగళ నాగేంద్ర గారు, కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు వాళ్ళకి ఒక్కొక్క రూమ్ ఉండేది. ఆ డిస్కషన్స్ కానీ వాళ్ళు అక్కడ కూర్చోవడం ఒక సిస్టమేటిక్గా అప్పుడు తెలుసుకుంటుండేవాళ్ళం ఎవరేమిటి ఎలా ఉండేదని అనేది. అప్పుడు మన ఎన్టీ రామారావు గారు కానివ్వండి, సావిత్రి గారు కానివ్వండి, రంగారావు గారు వీళ్ళందరూ కూడా నా పాతాళ భైరవి, మాయబజార్ ముందు మంత్లీ శాలరీస్ మీద అక్కడ వర్క్ చేసేవాళ్ళు, మంత్లీ ఇచ్చేవారట వారికి. తర్వాత పిక్చర్లు కొద్ది రోజులు అయిన తర్వాత అప్పుడు పిక్చర్కి ఎంత ఇవ్వటం ఒక సిస్టమేటిక్గాను ఒక పద్ధతిగాను నడుస్తూ ఉండేది ఇండస్ట్రీ. తర్వాత మేము పరిశ్రమలోకి వచ్చాము. వచ్చిన తర్వాత అప్పుడు డివిఎస్ రాజు గారు, రామారావు గారితో వీరందరితో మంగమ్మ శబదం అని పెద్ద పెద్ద హిట్స్ తీశారు. పిఎం సుబ్బారావు గారు, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, నాగేశ్వరరావు గారితో మన అప్పుడు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు వీళ్ళందరూ కూడాను సినిమాలు పెద్ద సినిమాలు తీయటం జరిగింది. నేను రాముడు భీముడు ప్రతిజ్ఞాపాలన వర్షం చేయటం జరిగింది. నాకెప్పుడు నాగిరెడ్డి గారిని చూసి మనం ఇదే విధంగా జనరల్గా మనం ఇండస్ట్రీలోకి పైకి రావాలి. వారు ఎంత సింపుల్గా ఉంటారంటే అర్లీ మార్నింగ్ 7 o'clock అలా స్టూడియోకి వచ్చేవారు. వచ్చి కంప్లీట్గా స్టూడియో అంతా తిరిగి చూస్తూ ఏం జరుగుతుందా ఏమిటనేది చూడటం, అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం. అంత సింపుల్గా మనిషి వచ్చేసి మళ్ళీ 10 గంటలకల్లా పోయి తన రూమ్లో తను కూర్చోవటం జరుగుతుండేది. ఒక సినిమా తీయాలంటే ఒక పద్ధతి, స్క్రిప్ట్ అంతా పక్కగా. కేవీరెడ్డి గారు ఆ రోజుల్లో వారికి డైరెక్టరు, చక్రపాణి గారు కొన్ని పిక్చర్లు, ఈ మైథిలాధికారాన్ని కేవీరెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు తీయడం జరుగుతుండేది. మనం వారిని చూసి చాలా నేర్చుకోవాలనే ఉద్దేశంతో అలాగే వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడాను వారి పిల్లలతోటి నేను 1968లో ఫస్ట్ పిక్చర్ పాప కోసం తోటి నాగిరెడ్డి గారి కుమార్ నలుగురు, ప్రసాద్ రెడ్డి, విష్ణు, బాబ్జీ, వేణు, మేము నలుగురు పార్ట్నర్షిప్లో 18 పిక్చర్లు దాదాపు తీసాం. జాయింట్న బొమ్మలు చెప్పిన కథ, ద్రోహి, ప్రేమనగరు,
ఇవన్నీ పిక్చర్లు తీయడం జరిగింది. తర్వాత 1973 దాకా మేమంతా కలిసే ఉన్నాం. నేను ఆ కాంపౌండ్లో వన్ ఆఫ్ ది నాగిరెడ్డి గారి బిడ్డలాగానే చందమామ బిల్డింగ్స్ తోటి ఎప్పుడు ఇక షూటింగ్ లేకపోతే చందమామ బిల్డింగ్స్. అప్పుడు విశ్వం గారు ఈజ్ ఇన్ఛార్జ్ ఫర్ విజేత మ్యాగజైన్స్ అంతా తను చూస్తుండేవాళ్ళు. పెద్ద ఆయన అడ్మినిస్ట్రేషన్ చూసేవాడు. వేణుగోపాల్ రెడ్డి ఈ లేబర్ మామూలుగా వర్కర్స్ తోటి ప్రింటింగ్ అంతా చూస్తుండేవాడు. బాబ్జీ అప్పుడు చిన్నాడు. సో ఈ విధంగా ఆ ఫ్యామిలీతో నేను ఒక ఫ్యామిలీ మెంబర్గా అయిపోయి వారితో గడిపి 86 సంవత్సరం దాకా అక్కడ ఉండి మద్రాసులో నేను అప్పుడు ఇక్కడ రావడం జరిగింది. వారు ఏదన్నా అనుకున్నారంటే అప్పటికప్పుడు ఇది కావాలి. జనరల్గా అప్పుడు ఏదో కళ్యాణ మండపాలు లేవని నన్ను అనగానే టక్కున నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేటప్పటికి కళ్యాణ మండపం స్టార్ట్ చేశారు. అలాగే మన అన్నపూర్ణ స్టూడియో ఓపెనింగ్ వచ్చినప్పుడు స్టూడియో చూసి నాయుడు మనం 9 ఫ్లోర్లు కట్టాము అక్కడ, మన స్టూడియోని గురించి వ్యూ కానీ ఏమీ లేదు, ఇక్కడ బ్రహ్మాండంగా వ్యూ ఉంది, మనం హైదరాబాద్కి షిఫ్ట్ అయితే ఎట్లుంటుంది, ఇక్కడే స్టూడియో కూడా ఇక్కడ కూడా పెడదామా అని అన్నాడు ఆయన. బాగానే ఉంటుందండి పెట్టాను అని అన్నాం. సరే అయిపోయిందా ఓపెనింగ్ అయ్యి వెళ్ళిపోయారు. సరే తర్వాత నేను అప్పుడు ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో ఫస్ట్ పిక్చరు షూటింగ్ చేసే సెక్రటరీ ఇక్కడే అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. అప్పుడు ఇక్కడ మా హైదరాబాద్లో కార్పెంటర్స్ కానీ పెయింటర్స్ కానీ లేరు. అప్పుడు కావాలనంటే నాగిరెడ్డి గారు మద్రాసు నుంచి 100 మందిని కార్పెంటర్స్ని పెయింటర్స్ని అందరిని పంపించి అలా నాకు అన్ని విధాలా సహకరించారు. నా లైఫ్లో నాగిరెడ్డి గారిని నేను మర్చిపోలేను. ఆ రోజుల్లో చందమామ బిల్డింగ్స్ అన్నా కానీ వాయిన్ స్టూడియో అన్నా కానీ విజయ ప్రొడక్షన్స్కి ఒక ప్రత్యేకత ఉండేది. అలాగే ఏవిఎం స్టూడియోకి వాసన్ గారు అందరూ చాలా పెద్ద సంస్థలు ఉన్నాయి. సరే అక్కడి నుంచి మనం ఇక్కడికి హైదరాబాద్ వచ్చేసాం. నేను వారి కాంపౌండ్లో కూడా అన్ని రికార్డింగ్ థియేటర్స్ అన్నీ ఉన్నాయి. అదే ఇన్స్పిరేషన్ తోటి నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక జర్నలిస్ట్ అడిగాడు, ఆయన చనిపోయాడు, ఆంధ్రపత్రికలో పనిచేస్తుండేవాడు, శ్రీనివాస్ అని. నాయుడు గారు మీరు హైదరాబాద్ వచ్చారు, ఏమిటి వాట్ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్, ఏం చేస్తారు మీరు ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీకి అని. ఒక నిర్మాత స్క్రిప్ట్ తోటి నా కాంపౌండ్లోకి వస్తే ఫస్ట్ కాపీతో పోయే ఏర్పాట్లన్నీ అన్ని సౌకర్యాలు ఇక్కడ చేస్తాను. నాకు అది నాగిరెడ్డి గారి కాంపౌండ్లో ఉండేది. అదేవిధంగా నేను చేయాలనేది నా కోరిక. నేను ఈ రోజున ఈ విధంగా ఎదగటానికి కానీ అన్నిటికీ కారణం నాగిరెడ్డి గారు. అలా చెబుతూ నేను అందరి కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటాను. అది కాకపోయినా ఇక్కడి నుంచే మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన రామనాయుడు గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ, డివిఎస్ రాజు గారు కానీ, వీళ్ళంతా ఒకప్పుడు నేను వారికి అభిమాని. నా జీవితం స్టార్ట్ అయింది, పుస్తక పఠనం స్టార్ట్ అయింది ఈ విజయ పబ్లికేషన్ చందమామతో. చిన్నప్పుడు చందమామ చదువుతూ తర్వాత రకరకాలుగా వారి సినిమాలని రెగ్యులర్గా చూస్తూ, అప్పుడు అభిమాన సంఘాలు ఉండేయో లేవో నాకు తెలియదు, కానీ నేను డెఫినెట్గా విజయ సంస్థకి అభిమాని. వారు తీసే సినిమాలన్నిటికీ కంపల్సరిగా వెళ్ళి చూసేవాడిని. ఎందుకంటే విజయవాడలో విజయ పిక్చర్స్ ద్వారా రిలీజ్ అయ్యేది. ఆ దుర్గా కళామందిరం అనేది మా ఫ్రెండ్స్ తాలూకు థియేటర్ అవడంతో నాకు మొదటిసారి డబ్బులు తీసుకున్న తర్వాత ఫ్రీగా చూడనిచ్చేవాడు, ఎక్కువ సార్లు చూసేవాడిని. పాతాళ భైరవి కానీ, మాయాబజార్ కానీ, గుండమ్మ కథ కానీ, మిస్సమ్మ కానీ, ఏ ఇతర పిక్చర్లు అయినా అవన్నీ ఇప్పటికి కూడా దర్శకులు నిర్మాతలు కూడా వాటిని అనుసరించే దర్శకత్వం, వాటిని అనుసరించే మేకింగ్ స్టైల్ అది వచ్చిందనేది నా అభిప్రాయం. పోస్టర్ డిజైన్తో సహా వారిది అదే క్వాలిటీ మెయింటైన్ చేసేవారు. అప్పట్లో ప్రసాద్ ప్రాసెస్ అని వారికి ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉండేది. పోస్టర్ ప్రింటింగ్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ప్రింటింగ్ మంచి ఇది కావాలంటే డెఫినెట్గా ప్రసాద్ ప్రాసెస్లో నుంచి వచ్చాయి. బహుశా అవన్నీ ఇప్పటి నిర్మాతలు మర్చిపోయి ఉంటారు, ప్రేక్షకులు మర్చిపోయి ఉంటారు. వాటిని గుర్తు చేయడానికి నారాయణ గారు ఈ పుస్తకాలు
పెద్దలు రామానాయుడు గారు, డివిఎస్ రాజు గారు చెప్పే మాటలు వింటంటే ఇంకా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అప్పటి డిసిప్లిన్, అప్పటి మేకింగ్ స్టైల్ అది రాను డిటీరియేట్ అవుతుంది. టెక్నాలజీ పెరిగింది అంటున్నాం, కానీ డెఫినెట్గా స్క్రిప్ట్ సైడ్ కానీ స్క్రీన్ ప్లే సైడ్ కానీ ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ అవ్వట్లేదు అనేది నా అభిప్రాయం. మనకున్న చాలా పెద్ద డైరెక్టర్లు రాఘవేంద్ర గారు, విశ్వనాథ్ గారితో సహా ఆ సంస్థని ఇన్స్పిరేషన్తోనే పెద్ద డైరెక్టర్లు అయ్యారనేది నా అభిప్రాయం. సో అటువంటి సంస్థ నుంచి వారు విశ్వనాథ్ గారు వచ్చి ఇక్కడికి ఈ హైదరాబాద్ వారు రావటం నిజంగా మా అదృష్టం అండి. మీతో కూర్చుని మేము ఇక్కడ ఈ పుస్తకావిష్కరణలో ఉండటం. యాక్చువల్గా మేమంతా ఎంతో అభిమానించే స్టూడియోస్, విజయ గార్డెన్స్, అక్కడ జరిగే ఫంక్షన్స్, మేము 100 days ఫంక్షన్ అంటే అక్కడ చేసుకుంటూ ఉంటే మేమంతా అటెండ్ అయ్యేవాళ్ళం. అట్లా ప్రొడ్యూసర్గా ఇన్స్పిరేషన్ నాకు రావడానికి ఇందాక రామానాయుడు గారు చెప్పినట్లుగా వారందరినీ చూసి మేము కూడా ఈ రకంగా ప్రొడ్యూసర్గా ఇక్కడ స్థిరపడ్డాం. సో ఏమైనా ఈ సభకు నన్ను ఆహ్వానించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. విశ్వనాథ్ గారు థ్యాంక్ యూ, రామానాయుడు గారు, డివిఎస్ రాజు గారు, భరద్వాజ్ గారికి, బాలాణి గారికి అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. చక్కని అవగాహన అవసరం. ఇప్పుడు ఈ పుస్తకాన్ని, జ్ఞాపకాల పందిరి పుస్తకాన్ని సమీక్షించడానికి, దాని గురించి 4 మాటలు మాట్లాడటానికి ప్రముఖ రచయిత, ఐఏఎస్ ఐపీఎస్లకు కోచింగ్ ఇచ్చేటువంటి ప్రముఖ విశ్లేషకులు అయినటువంటి ఆకెల రాఘవేంద్ర గారు వచ్చారు. ఐ వెల్కమ్ రాఘవేంద్ర గారు. వందే నమస్కృతం అన్నారు. జ్ఞాపకాల పందిరి అనే ఈ పుస్తకం బి నాగిరెడ్డి గారు ఆయన యొక్క జ్ఞాపకాలను విజయ చిత్రకు తమిళ సమకాలీనమైన బొమ్మై అనే ఒక పత్రికలో వచ్చిన వివిధ వ్యాసాల సంకలనం ఈ జ్ఞాపకాల పందిరి అనేది. నిజానికి బి నాగిరెడ్డి గారు అనగానే మనకి విజయవాహిని స్టూడియో గుర్తొస్తుంది. విజయవాహిని స్టూడియోతో పాటు విజయ ప్రొడక్షన్స్, విజయ హెల్త్ సెంటరు, విజయ ఇతర సంబంధమైనవి, మిస్సమ్మ, ఏవైతే బి నాగిరెడ్డి గారి యొక్క జ్ఞాపకాలన్నీ మన గుండె పంజరం నుంచి బయటకు వస్తాయో, ఆ పంజరం నుంచి బయటకు వస్తున్న పక్షులన్నీ ఓ చోట వాలితే అదే ఆ జ్ఞాపకాల పందిరి అనేది. ఈ జ్ఞాపకాల పందిరి కనుక చదివితే, మామూలుగా మనకి ఏదైనా ఒక పుస్తకం చదివితే కనుక ఆ పుస్తకం ఒక అనుభూతినైనా మిగిల్చాలి, లేదా ఒక అనుభవాన్నైనా రగిల్చాలి. ఈ పుస్తకం కనుక మనం చదివితే బి నాగిరెడ్డి గారు ఆయన జీవితం వెనకాలన్న, ఇక్కడున్న మనందరికీ ఆయన సమకాలీనంగానో లేదా ఆయనతోటి అనుబంధమో సాన్నిహిత్యమో కలిగిన వాళ్ళగానో చూస్తే, బి నాగిరెడ్డి గారి వెనకాల ఉన్న, ఆయన యొక్క జీవితం వెనకాల ఉన్న, ఆయన రంగూన్ లాంటి ప్రాంతాలలో ఉల్లిపాయల వ్యాపారం చేసుకోవడం దశ నుంచి, ఆయన అక్కడ పడిన కష్టాలు, ఆటుపోట్ల దగ్గర నుంచి ఆయన ఏ విధంగా కష్టపడి పైకి వచ్చారు అనే దశ వరకు, ఆ తర్వాత తన జీవితాన్ని ఎలా మలుచుకున్నారు అనే దశ వరకు మనం ఈ జ్ఞాపకాల పందిరిలో చూడవచ్చు. దీనిని జీసీజీవి అనే ఒక తెలుగు రచయిత, జర్నలిస్టు తెలుగులోకి అనువదించడం జరిగింది. నాగిరెడ్డి గారు తన యొక్క అనుభూతుల్ని వీరభద్రన్ అనే ఒక తమిళ రచయితకి చెప్పడం ద్వారా ఇది మనకి బొమ్మై అనే ఒక పత్రికలో ప్రచురించడం జరిగింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే 124 పేజీల ఈ పుస్తకంలో అరుదైన రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ ఫొటోస్ దాదాపు ఒక 100 వరకు ఈ పుస్తకం కనుక చదివితే ఒక వ్యక్తి ఏ విధంగా పరిణామక్రమం చెందుతూ ముందుకు వెళ్ళాడనే విషయం తెలుస్తుంది. అంతకన్నా ఇంపార్టెంట్గా ఆయన జీవితంలో జరిగిన అనేక సంఘటనలు మనకి ఈ పుస్తకంలో ఉన్నాయి. అన్నీ ఇక్కడ చెప్పడం సమయాభావం కూడాను కాబట్టి చదివే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి బి నాగిరెడ్డి గారు ఫిబ్రవరి 2004లో మరణించినప్పుడు ఆయన శవం దగ్గర ఒక 17 ఏళ్ల కుర్రాడు వెక్కి ఏడుస్తున్నాడట. అందరూ ఏడుపు, కానీ తను ఆపుకోలేక ఏడుస్తున్నాడట. ఏమిటి అని ఒక వ్యక్తి వెళ్ళి ఎందుకు ఏడుస్తామని అడిగితే, నేను ఇవాళ చదువుకుంటున్నాను అంటే కారణం నాగిరెడ్డి గారే, ఈయన వల్ల నేను ఇవాళ +2 చదువుతున్నానంటే కారణం ఈయనే అని ఆ కుర్రాడు చెప్పడం జరిగిందట. ఒక వ్యక్తి మరణించిన తరువాత సార్థక్యం జీవితం అయింది అంటే ఇలాంటి సంఘటనలే కారణం. ఆ వ్యక్తి వల్ల పలువురికి అనేక రూపాల్లో ఆదర్శప్రాయం అవ్వడము, అనేక రూపాల్లో అడుగుజాడ అవ్వడము కారణమవుతుంది. అలాంటి నాగిరెడ్డి గారి యొక్క జీవిత సాఫల్యం మనందరికీ తెలుసును. మరిన్ని కోణాలను ఆవిష్కరించే అరుదైన పుస్తకము, అద్భుతమైన అమూల్యమైన పుస్తకం అని చెప్పవచ్చు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు పెద్దలు రామానాయుడు గారు, కెఎస్ రామారావు గారు, డివిఎస్ రాజు గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు,
తనికెళ్ళ భరణి గారు, విశ్వం గారు ఇలాంటి వారి ముందు మాట్లాడే అవకాశము, ఈ పుస్తకాన్ని మీ ముందు ఆవిష్కరింపజేసే, పుస్తకంలోని అంశాలను ఆవిష్కరింపజేసే అవకాశం నాకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. పెట్టుకోవటం వేరు, దాని తర్వాత ముందు తరాలకు అందించడం వేరు. ఆ విధంగా తెలుగు చలనచిత్ర గురించి రెండు మాటలు మాట్లాడతారు. నా జీవితానికి సాఫల్యం విజయవారి 14 చిత్రాలను గురించి సవివరంగా పూర్తి డీటెయిల్డ్గా విజయ గీతాలు అనేటటువంటి ఒక పుస్తకం రాయటమే నేను ఇక్కడ మాట్లాడటానికి నాకు అర్హత. నాగిరెడ్డి గారి గురించి ఈరోజు పుస్తకం రిలీజ్ అయింది. ఎవరి నాగిరెడ్డి గారు అని ఆలోచించినట్టయితే 1912 సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన కడప జిల్లా పట్టెంపాడు అనేటువంటి గ్రామంలో జన్మించారు. వీరు సామాన్యమైనటువంటి రైతు కుటుంబం. వీరి సోదరులు బిఎన్ రెడ్డి గారు, కొండారెడ్డి గారు ఇద్దరు కూడా సినీ రంగంలో ప్రముఖులే. టంగుటూరు ప్రకాశం గారి చేత ప్రభావితులై రాజకీయాల్లో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు నాగిరెడ్డి గారు. ఆ తర్వాత వ్యాపార దృక్పథంతో ధాన్యం వ్యాపారం చేశారు. వీరి యొక్క ఇంటెలిజెన్స్కి, మేధాశక్తికి, వ్యాపార లక్షణానికి ఒక చిన్న ఉదాహరణ 1942 సంవత్సరంలో అటు బాలనాగమ్మ గోవిందరాజు సుబ్బారావు గారి జమినీ చిత్రం, ఇటు వాహిని వారి భక్తపోతల నాగయ్య గారి చిత్రం విడుదలైనప్పుడు బెంగళూరులో పబ్లిసిటీ ఇచ్చారు బాలనాగమ్మ బ్రహ్మాండంగా. దాన్ని అధిగమించే పబ్లిసిటీ మేము ఇవ్వగలుగుతామని ఆలోచించినప్పుడు నాగిరెడ్డి గారు వారు చక్కని ప్లాన్ చేశారు. 45 అడుగుల ఆంజనేయుడి విగ్రహాన్ని చేయించి అక్కడ పెట్టండి అన్నారు. అంతే, 45 అడుగుల ఆంజనేయ స్వామి కటౌట్ బెంగళూరులో పెట్టగానే కలెక్షన్స్ అట్నుంచి రివర్స్ అయ్యాయి. ఆయన వ్యాపార దృక్పథానికి ఇది ఒక ఎగ్జాంపుల్ చాలు. 1945 సంవత్సరం ప్రాంతంలో చక్రపాణి గారితో పరిచయం ఏర్పడటం మూలంగా తెలుగు సినీ చరిత్రలో, భారత సినీ చరిత్రలో ఒకే పేరు నాగిరెడ్డి చక్రపాణి అనే విధంగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత యువ, చందమామ ఇవన్నీ రావటం 1950వ సంవత్సరంలో 49లో వాహిని స్టూడియో లీజుకి తీసుకున్న తర్వాత దాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఏప్రిల్ 7వ తేదీ 1950లో ఫస్ట్ పిక్చర్ షావుకారు విడుదల చేశారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 40 చిత్రాలు విడుదల చేశారు నాగిరెడ్డి గారు. సాహిత్యపరంగా చక్రపాణి గారు చూసుకుంటే, వ్యాపార పరంగా పక్కాగా ఇక్కడ కూర్చున్న ప్రముఖులందరికీ కూడా ఆదర్శం నాగిరెడ్డి గారు. ఎందుకంటే పక్కాగా స్క్రిప్ట్ ఉండాలి. ఈ పద్ధతి కేవీ రెడ్డి గారు, ఎల్వి ప్రసాద్ గారు, కమలాకర కామేశ్వర గారు అందరితో ఇచ్చేస్తే ఆ మార్గాన్ని అనుసరించాలని 10 సార్లు చెప్పుకుంటారు నాయుడు గారు కానీ, రాజు గారు కానీ, రామారావు కానీ. అలా ఇందరికి ఆదర్శప్రాయమైనటువంటి నాగిరెడ్డి గారు కళాయిమామిని బిరుదు తమిళనాడు ప్రభుత్వం నుంచి, మన ఆంధ్ర ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డు, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేటు, భారత ప్రభుత్వం నుంచి దాదా ఫాల్కే అవార్డు, ఇన్ని అవార్డులు పొందారు. భారతీయ చలనచిత్ర నిర్మాతల మండలి సమాఖ్యకు 2 సార్లు అధ్యక్షుడిగా ఉన్నారు. ఎందరెందరికో చక్కటి సూచనలు ఇచ్చేవారు. అటువంటి మహా వ్యక్తి ఆయనకి తీపి గుర్తుగా ఆనాటి విజయ సంస్థ చిత్రాలని, విజయ హాస్పిటల్స్ని మనకి వదిలి 2004 సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన కీర్తిశేషులు అయ్యారు. వారికి నివాళులు అర్పిస్తూ 4 మాటలు చెప్పే అవకాశం పెద్దల మధ్య ఉన్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దానికి కారణం మా మిత్రుడు, మా పాత్రికేయ మిత్రుడు పొలగం చిన్నారాయణ రాసినటువంటి పుస్తకం యొక్క ఆవిష్కరణ ఇక్కడ జరగటమే. వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరి పక్షాన తనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు ఆనాటి ఆనవాళ్ళు పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. గారికి అందజేయవలసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి పుస్తకం మీద మిత్రులు
శ్రీ డి రామానాయుడు గారు, శ్రీ విశ్వనాథ్ గారు, కెఎస్ రామారావు గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఇతర వేదికను అలంకరించిన మిత్రులు, పాత్రికేయులు అందరికీ నా నమస్కారం. నన్ను క్షమించాలి, కొంచెం ఈ పళ్ళన్నీ తీసుకుని గొంతుకు సరిగ్గా లేదు. అయినా నా రీత్యా నాకు సంబంధించినంత వరకు ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి సమావేశం, సంఘటన. 2 పుస్తకాలు, మహోన్నతమైనటువంటి వ్యక్తి, దక్షిణ భారత చలనచిత్రానికి సంబంధించిందే కాకుండా ఆయన తెలుగు చిత్ర పరిశ్రమను భారతదేశం అంతటా విస్తరించినటువంటి ఒక మహా వ్యక్తి. ఆయన లెజెండరీ ఫిగర్, ఈజ్ అన్ ఐకాన్. ఇతరులతో కంపేర్ చేసేటటువంటి అర్హత, నాగిరెడ్డి గారితో కంపేర్ చేసేటటువంటి అర్హత నా దృష్ట్యా ఇంతవరకు నాకు తటస్థించలేదు. భారతదేశంలోనే తెలుగు చిత్ర పరిశ్రమే కాకుండా దక్షిణ భారతంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో తీసినటువంటి చిత్రాలలో ఆయన ప్రమేయం ఉంది. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఆయన గతించిన ఈనాటి వరకు ఆయన చూసిన వారు కానీ, ఆయన పేరు విన్నవారు కానీ, ఆయన నిర్మించినటువంటి చిత్రాలను చూసిన వారు కానీ ఆ మహా వ్యక్తిని మర్చిపోరనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. నాకు ఆయనతో 1952 నుంచి నాగిరెడ్డి గారితో నాకు పరిచయం. శ్రీ ఎన్టీ రామారావు గారి ద్వారా అప్పుడప్పుడు కలుస్తూ ఉండడం తటస్థించింది. ఆయన ఎంతో పట్టుదల గల మనిషి, సూక్ష్మగ్రాహి, తెలుగు వారే కాకుండా ఇక్కడ అందరూ కలిసి సహోదరులుగా నివసిస్తున్నటువంటి అన్ని భాషల వారు, వారి మంచి చెడ్డను చూసేటటువంటి విధంగా చిత్ర పరిశ్రమను మలచి అభివృద్ధి చేయాలనేటటువంటి తలంపు ఎప్పుడు ఆయనలో ఉండేది. ఆ రీత్యా ఆ ప్రక్రియలో ఎందుచేతనో నా మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఆయన కలిగింది. శ్రీ రామారావు గారిని కూడా ఒప్పించి, నేను ఒప్పుకోకపోతే ఆయనతో కూడా నాకు చెప్పించి దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన వాణిజ్య మండలిలో కార్యదర్శిగా నన్ను దానికి ప్రవేశపెట్టడం జరిగింది. అది ఆయన వేసినటువంటి పునాది. ఆనాటి నుంచి ఆయన చనిపోయే వరకు మా స్నేహం అత్యంత ఆప్యాయతతో కూడినటువంటి, అభిమానంతో కూడినటువంటి చరిత్రను నేను మర్చిపోలేను. కానీ ఇటువంటి పుస్తకాల ద్వారానే మనం కొంతవరకు ఆయన విషయంలో కానీ, ఆయన నిర్మించినటువంటి, ఏర్పాటు చేసినటువంటి సంస్థల యొక్క ప్రాశస్త్యాన్ని గురించి మనం తెలుసుకోగలుగుతున్నాం. కానీ మనం ఒక విధంగా వెనకబడ్డాం అనేటువంటి విషయం నేను ఎప్పుడూ మన సోదరులందరికీ చెప్తూ ఉంటాను. చరిత్రను మనం ప్రిజర్వ్ చేసుకోలేకపోతున్నాం. తెలుగు చిత్ర పరిశ్రమ 1931లో ప్రారంభించినటువంటి టాకీల్లో ప్రథమ 3 చిత్రాల్లో తెలుగు చిత్రం ఒకటి. అందులో 3 చిత్రాల్లో 2 చిత్రాలు దర్శకత్వం వహించినటువంటి హెచ్ఎం రెడ్డి గారు తెలుగువాడు. ఇటువంటి చరిత్ర కలిగినటువంటి పరిశ్రమ యొక్క జ్ఞాపకాలని, దానికి శ్రమపడ్డ వ్యక్తుల యొక్క జ్ఞాపకాలని, వారి యొక్క ప్రాశస్త్యాన్ని, వారు చేసినటువంటి కృషిని మనం పెద్ద తీసుకునేటటువంటి అవకాశం కలిగించుకోలేకపోయాం. నేను కూడా అనేక విధాలుగా ప్రయత్నం చేసా, ఒక మ్యూజియం తయారు చేయాలని. ఇంకా ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. యువకులైనటువంటి నా సహచరులు ఆ పని పూర్తి చేస్తారని నా అంచనా. ఇక శ్రీ నాగిరెడ్డి గారి విషయం వస్తే, ఆయనని గౌరవించినటువంటి వ్యక్తి సినిమా పరిశ్రమలో భారతదేశంలో ఎక్కడ కూడా నేను చూడలేదు. ఫస్ట్ తెలుగువాడుగా అఖిల భారత స్థాయిలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షుడైనటువంటి వ్యక్తి శ్రీ నాగిరెడ్డి గారు. ఒక ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడుగా అంటే నాగిరెడ్డి గారు వల్ల ఆ ఫిల్మ్ ఫెడరేషన్ అనేటువంటి సంస్థ దేశం అంతా వ్యాప్తి చెంది అందరికీ తలలో నాలుగుగా ఆ సంస్థను ఎదగడం చేసినటువంటి సందర్భం నాకు ఇంకా జ్ఞాపకం. దాని తర్వాత తెలుగువాడుగా సంబంధించి ఆ స్థానాన్ని పొందేటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత పొందేటటువంటి అదృష్టం నాకు కూడా కలిగినందుకు ఎప్పుడు కూడా నేను గర్విస్తూ ఉంటాను. ఆయన అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చేది.
ఒక పక్కన కార్మికుల యొక్క సమ్మె, వాటి కోరికలు, ఇంకొక పక్కన డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ డిస్ప్యూట్స్, ఎడ్యుకేటర్ డిస్ట్రిబ్యూటర్ డిస్ప్యూట్స్, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ, కర్ణాటకలో కానీ, మలయాళంలో కానీ అక్కడ ఏర్పడినటువంటి వాణిజ్య మండలులు అంతగా ఎదిగి సామర్థ్యత సంపాదించుకోలేని సమయంలో అందరూ కూడా దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి యొక్క సహాయం కోసం వస్తూ ఉండేవారు. ఆయన అధ్యక్షులుగా ఉన్నా లేకపోయినా అనేక సంవత్సరాలు ఆయన అధ్యక్షులుగా ఉన్నారు సంస్థకి. నేను 5 సంవత్సరాలు నేను ఆయనతో పాటు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కార్యదర్శిగా ఉన్నాను. నేను అటువంటి సందర్భాలు ఉన్నప్పుడు కూడా ఆయన అది అందరికీ సాటిస్ఫాక్షన్ ఉండేటట్టుగా ఒక చాతుర్యం ప్రదర్శించి వాటిని అందరినీ సంతోషపెట్టి పంపిస్తూ ఉండేవారు. అటువంటి మహా వ్యక్తి. ఒక 1965లో అని జ్ఞాపకం, భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు రాఫెల్ మీద ఇంపోర్టెడ్ కట్స్ విధించడం జరిగింది. చాలా స్కేర్సిటీ, నెగటివ్ ఫిలిం చేయాలన్నా, పిక్చర్ రిలీజ్ చేయాలన్న ప్రాజెక్టు దొరికేది కాదు. దానికి సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ తరఫున ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎన్నుకోవడం జరిగింది డిస్ట్రిబ్యూషన్లో. ఆ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో అది పెద్దవాడు, నేను పేరు చెప్పక్కర్లేదు, వాసన గారు, ఏవేమ గారు, ఇట్లాంటి పెద్ద వ్యక్తులు, స్టూడియో అధిపతులు, నిర్మాతలు కూడా వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉండేదంటే, మేము ఎప్పుడో ఈ స్టూడియో నిర్మించి చిత్రాలు నిర్మిస్తూ ఉన్నాం, మాకు ప్రాధాన్యత కలగాలి, రెండోది పెర్మనెంట్గా తీసేవారు ఎవరైనా ఉంటే వారికి ఇవ్వాలి, కొత్త వారికి కానీ చిన్న నిర్మాతలు కానీ తర్వాత మిగిలితే చూడాలనేటువంటి దృక్పథంతో వారు ప్రతిపాదన చేసేవారు. కానీ నాగిరెడ్డి గారు ఆయన సౌహృదయంగా ఆయన ఒక్కరే ముందుకు వచ్చి అది తప్పు, కొత్త పాత అనేటటువంటి విభేదం లేకుండా అవసరాలను బట్టి ఉన్నటువంటి ఫిలింని మనం సర్దుబాటు చేసి అందరికీ మనం సహాయం చేయాలనే ఆలోచనతో ఆయన బయలుదేరితే వారందరూ ఈయన మీద దండెత్తారు. అప్పుడు మేమంతా యువకులైనటువంటి నిర్మాతలు కానీ ఇతరత్తుల ఉన్నటువంటి ఆయన సన్నిహితులు కానీ మేమంతా ఏకమై ఆయన పక్కన నిలిచి పెద్ద ఊరేగింపు జరిపి ఒక పెద్ద పోరాటం చేశాం. ఇవాళ టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోయింది. ఈ టెక్నాలజీలో మేము తీసేదే గొప్ప అనుకుంటున్న చాలామంది ఉన్న రోజుల్లో గతాన్ని గురించి జ్ఞాపకాల పందిరి అని నాగిరెడ్డి గారి మీద పుస్తకం, అలాగే ఆనాటి ఆనవాళ్ళని పొలగం చిన్నారావు 75 సినిమాల గురించి రాసిన విశ్లేషణలు, ఈ రెండు ఈ తరం ప్రతి టెక్నీషియన్కి, ప్రతి ప్రొడ్యూసర్కి కావాల్సిన పుస్తకాలు. ఇక్కడ చరిత్ర చదవటం కూడా కొంచెం బద్ధకం మా వాళ్ళకి, అంత బద్ధకం లేకుండా ఇది చదివితే కొంచెం జ్ఞానం పెంచుకొని మంచి సినిమాలు తీసే అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. ఇక్కడ ఎవడికి వాడు చాలా పండితుడిని అనుకుని సంవత్సరానికి 150 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, 144 సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి, 5-6 సినిమాలు కష్టం మీద ఆడుతున్నాయి, ఒకటి మాత్రం హిట్ అవుతుంది, మిగిలిన 5 కష్టం మీద దాని డబ్బు దాన్ని చేసుకుంటుంది. ఎందుకంటే కేవలం మనం తెలియగాళ్ళు కలవాళ్ళు అనుకోవటం వల్లే. నాగిరెడ్డి గారు అలా అనుకుని ఉంటే ఈయన సినిమాలు తీసేవారు కాదు, నాగిరెడ్డి గారు ఇలా చరిత్రలో మిగిలిపోయేవారు కాదు. అలాంటి నాగిరెడ్డి గారి స్ఫూర్తి తీసుకుని ఇప్పుడు నాయుడు గారు కానీ, డివిఎస్ రాజు గారు కానీ వీళ్ళందరూ ఆ స్ఫూర్తితో వచ్చిన వాళ్ళే నెక్స్ట్ తరం అంతా. సో మా తరానికి వచ్చేసరికి కొంచెం తెలివితేటలు మాకు పెరిగినాయి, మాకంటే ఇప్పుడు నెక్స్ట్ తరం ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. ఇది కాకుండా ఈ జ్ఞాపకాలు, చరిత్ర తెలుసుకోవటం చాలా అవసరం. అప్పుడు విశ్వనాథ్ గారు నాకు ఫోన్ చేసి చెప్తే నేను అడిగాను, సార్ వాహిని స్టూడియోలో అంటే మా చిన్నప్పుడు చెప్తే విన్నాం మేము, నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఆ స్క్రిప్ట్ కేవీ రెడ్డి గారి స్క్రిప్ట్స్ అన్ని అద్భుతంగా రాసినవి ఉండేవి, స్క్రీన్ ప్లేతో సహా ఉండేది అని చెప్పారు. సార్ అటువంటిది ఏదైనా కాపీ ఉంటే ఇస్తే మా డైరెక్ట్ అసోసియేషన్లో పెట్టిస్తాను సార్, ఒకటి మా వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని అడిగాను. ట్రై చేస్తాను, దొరకలేదు, వీలైతే ట్రై చేస్తానని చెప్పారు. అవును సార్ ఇస్తారని చెప్పారు, విన్నాం కానీ ఎప్పుడు మేము చూడలేదు, అందుకని ఒకటి ఉంటే డైరెక్ట్ అసోసియేషన్లో ఉంటే. టైమింగ్ కూడా ఉంది, టైమింగ్ అవును, ఫుల్ పిక్చర్ టైమింగ్, షార్ట్ టైమింగ్, ఫుల్ పిక్చర్ టైమింగ్, రీరికార్డింగ్, ఎవ్రీథింగ్ దాని గురించి మొత్తం విశ్లేషణతో ఉండేదని విన్నాం. సో అటువంటిది ఉంటే ఈ తరానికి కొంచెం మంచిది అవుతుంది, మంచి జరుగుతుంది.
సో ఆ పుస్తకాలు కూడా భవిష్యత్తులో తెస్తారని విశ్వనాథ్ రెడ్డి గారిని. అసలు ముందు ఈ ప్రక్రియ స్టార్ట్ చేయటం అద్భుతం. ఎందుకంటే వాహిని స్టూడియో, చందమామ, విజయ్ చిత్ర ఈ మూడు అద్భుతాలు. తెలుగు భాష ఉన్నంతకాలం ఈ మూడింటిని గురించి మర్చిపోయేదే ఉండదు. ఎందుకంటే చందమామ లేకుండా పిల్లల సాహిత్యమే లేదు. ఇప్పుడు పుస్తకం వస్తుందో లేదో నాకు తెలియదు. అలాగే విజయ్ చిత్ర ఫస్ట్ టైము ఒక అద్భుతమైన ఫోటో పేపర్ మీద వచ్చిన సినిమా పత్రిక, ప్లస్ సినిమాలు గాసిప్లు కాకుండా, పిచ్చి పిచ్చి కథలు కాకుండా ఇటువంటి విశ్లేషణలు అందులో వచ్చినాయి అన్నారు. సో అలాంటి అద్భుతమైనవి చేసి సినిమా ఇండస్ట్రీని గురించి, సినిమా టెక్నాలజీ కూడా దాంట్లో చెప్పారు. చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. అలాంటి విశ్లేషణలు ఉన్న పత్రిక వచ్చింది విజయ్ చిత్ర. మళ్ళీ దాని తర్వాత దాని లాగా కానీ దానికి దగ్గరికి వెళ్ళే పత్రిక ఎప్పుడు రాలా. చాలా సినిమా పత్రికలు వచ్చినాయి కానీ దాని దగ్గరికి వెళ్ళే పత్రిక రాలా. సో ఇవాళ మనకి అది లేకపోవటం కూడా అది ఒక రకంగా డిసడ్వాంటేజ్ తెలుగు సినిమా పరిశ్రమకి. వీలైతే దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని, ఇలాంటి పుస్తకాలు ఇంకా తీసుకురావాలని, తీసుకొచ్చినందుకు వారిని అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కావాలి. అలాగే ఈ ఆనాటి ఆనవాళ్ళు పుస్తకాన్ని అలాగే ప్రదీప్, అలాగే ఈనాడు అలాగే సితారా పత్రికలో ఇలస్ట్రేషన్స్ వేసిన సీనియర్ డిజైనరు సభకు నమస్కారం. నిన్న ఆంధ్రప్రభ అనుకుంటా, అందులో ఒక పుస్తకాన్ని రివ్యూ చేస్తూ డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారు ది లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి గారి గురించి రాస్తూ ఒక సూర్యుడు, ఒక భూమి, ఒక సావిత్రి అన్నారు. నేను చాలా పులకించిపోయా. నిజంగా ఒక నటికి ఆ స్థాయి. అలాగే దాన్ని కొనసాగింపుగా నేనేమంటున్నానంటే ఒక సావిత్రి, ఒక ఎన్టీ రామారావు, ఒక విజయ సంస్థ. ఇలాంటి సంస్థ ఇందాక రామారావు గారు చెప్పినట్టు ఆయన జీవితమే కాదు, తెలుగు వాళ్ళ జీవితంలో బాల్యంలో ఒక భాగం చందమామ అయితే, యవనంలో భాగం విజయ చిత్రాలైతే వాటిని నెమరేసుకోవడానికి మళ్ళీ పుస్తక రూపంలో కూడా ఆ అనుభవాల్ని మళ్ళీ మనకి పుస్తక రూపంలో అందిస్తున్నందుకు విజయ సంస్థకి కృతజ్ఞతలు చేయిస్తూ, పులగం చిన్నారాయణ గతంలో జంఝామారుతం అని జంధ్యాల గారు చేసిన సినిమాలన్నిటి మీద చక్కటి విశ్లేషణ చేస్తూ జంఝామారుతం అనే ఒక పుస్తకం హాసం ద్వారా రిలీజ్ చేశాడు. ఇవాళ ఈ పుస్తకం చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే 75 గొప్ప సినిమాల మీద చక్కటి విశ్లేషణ. ఎంత చక్కటి విశ్లేషణ అంటే కొన్ని సంఘటనలు అందులో చదువుతుంటే తెలుగు సినిమాలో భాగమైనందుకు, ఒక నటుడినైనందుకు, ఒక రచయితనైనందుకు నేను చాలా పులకించిపోయాను. ఎందుకంటే త్యాగరాజు, నాగయ్య గారు తీసిన త్యాగయ్య సినిమా గురించి రాస్తూ, సినిమా అనంతరం అఖండమైన కీర్తి ప్రతిష్టలు ఏ స్థాయికి వచ్చాయంటే ట్రావెన్కూర్ మహారాజా వారు ఆయన్ని తీసుకెళ్లి అర్ధసింహాసనం ఇచ్చి కూర్చోబెట్టాడు. ఒక తెలుగు సినీ నటుడికి జరిగిన అపూర్వమైన గౌరవం. అలాగే మైసూరు మహారాజా గారు 101 బంగారు నాణ్యాలతో ఆయనకు కనకాభిషేకం చేశారట. ఆ ప్రస్తావన కూడా ఇందులో ఉంది పుస్తకంలో. అలాగే ఒకసారి నాగయ్య గారు, రాధాకృష్ణన్, మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు పక్క పక్కన కూర్చుంటే ఒక ఆయన చాలా అవసరం సడన్గా వచ్చి రాధాకృష్ణ గారి కాళ్ళ మీద పడ్డాడట. పడితే అతనితోటి అంటున్నాడు రాధాకృష్ణన్ గారు, ఒరే నా కాళ్ళ మీద పడితే ఏమో ఉపయోగం రా, నాగయ్య గారి కాళ్ళ మీద పడితే పుణ్యం పురుషార్థం, మహానటుడు, మహానుభావుడు అని. సో ఇలాంటి గొప్ప గొప్ప విషయాల్ని, మనకు తెలియని విషయాల్ని, మనల్ని ఉత్తేజితులు చేసే విషయాల్ని, మనకి ఇంత ఘనమైన సంపద ఉందా, వారసత్వ సంపద అని మనం ఒకసారి మోటివేట్ అవ్వడానికి అందులో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ ఉన్న 3 ప్రస్తుత నిర్మాతలు డివిఎస్ రాజు గారి సినిమా జీవన్ జ్యోతి గురించి రాస్తూ, అప్పటిదాకా ఆయన కేవలం ఎన్టీ రామారావు గారితో సినిమాలు తీస్తున్న ఆయన ఆ కథ తీసుకుని, జీవన్ జ్యోతి కథని తీసుకుని ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్తే, దీనికి కుర్రాడైతే బాగుంటుంది, నా వయసుకి సరిపోదు ఇది అని శోభన్ బాబును సజెస్ట్ చేస్తే జీవన జ్యోతి అనే సినిమా తీయడం జరిగిందని అందులో ఉటంకించారు. అలాగే అప్పుడే యంగ్ బ్లడ్ తోటి సినిమా తీయడానికి కారంచేడు నుంచి వచ్చిన నాయుడు గారు తమ మిత్రుల ద్వారా ఒక సినిమా తీసి, ఆ తర్వాత ఇండివిజువల్గా తీసిన సినిమా డివి నరసరాజు గారి రాముడు భీముడు. అది ఆనాటి నుంచి ఈనాటి దాకా తీస్తూనే ఉన్నారు రకరకాల భాషల్లో.
అది అఖండమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించబట్టిన నాయుడు గారికి అప్పుడు దాదాపు ఆయన 16,30,000తో తీశారట అని కూడా రాశారు. మరి అలాంటి ఏదో డీటెయిల్స్, లేదా 6,30,000, 6,30,000 పావులు అటు ఇటుగా అంటే అంత చక్కటి విశ్లేషణ చేస్తూ అందులో స్పెషల్గా కొన్ని సన్నివేశాలు, ఎన్టీ రామారావు గారు తొలిసారి ద్విపాత్ర అభినయం చేయడం, అప్పటిదాకా ఎల్విజే లక్ష్మి కేవలం డాన్సర్గా ఉంటున్న ఎల్విజే లక్ష్మిని కథానాయకం చేయడం, అది సెన్సేషనల్ హిట్ కావడం, ఇది అన్ని భాషల్లోనూ తీయడం, హిందీలో, తమిళ్లో అవి కూడా హిట్ కావడం, ముఖ్యంగా రాముడు భీముడికి చలనచిత్రంలో చిరస్థాయి అయిన కీర్తి రావడం, అది నాయుడు గారి ప్రస్తావనిస్తే, అప్పటిదాకా రేడియో పబ్లిసిటీ ద్వారా రామారావు గారు తొలి సినిమాని దానికి ఒక ప్రలోగ్గా ఏం చేశారంటే, చిరంజీవి గారు వాళ్ళ అమ్మగారు ఒక నవల చదువుతుంటే, ఏమిటమ్మా అంత ఇంట్రెస్ట్గా చదువుతున్నా అంటే, ఇది అభిలాష అనే నవలరా, ఎండమూరి వీరేంద్ర రాశాడు, దీనిలో హీరో పేరు చిరంజీవి, అందుకని నిన్నే దృష్టిలో పెట్టుకుని చదువుతున్నాను అంటే, పెద్ద నవల చదవడం పెద్ద ఆసక్తి లేని చిరంజీవి గారు దాన్ని పెద్ద కేర్ చేయలేదు. ఉత్తర దాన్ని రామారావు గారికి రావడం, ఆ నవలని మళ్ళీ చదివిస్తే కోదండరామిరెడ్డి గారి ద్వారా అభిలాష అనే అద్భుతమైన చిత్రం తయారవడం, ఇలాంటి చాలా మధురమైన స్మృతులన్నింటినీ క్రోడీకరించి అద్భుతమైన పుస్తకంగా పులగం రాశాడు. చాలా తక్కువ వ్యవధి ఉంది నాకు. నిన్న రాత్రి 12:30కి ఇంట్లో ఇచ్చి వెళ్ళిపోయాడు, పొద్దున తిరగేశాను. అందువల్ల బట్ ఇది తెలుగు వాళ్ళు, ముఖ్యంగా సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళందరూ దాచుకోదగ్గ తీపి జ్ఞాపకం. అందుకని పులగాన్ని, ఈ విజయ సంస్థని అభినందిస్తూ సెలవు. నేను ఇంకొక డ్యూటీ పెర్ఫామ్ చేయాల్సింది ఉంది. ఇంతసేపు మాస్టర్ సెరమనీస్గా ప్రభు గారు అందరినీ పరిచయం చేస్తూ ఈ సభని అందంగా నడిపించారు. వారిని కూడా సత్కరించవలసిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి ఐ విల్ టేక్ జస్ట్ 1 minute of you. Making the function a grand success.